హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను పావ్ బాజీ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కూర్మా ప్లస్ పావ్ బజ్జీలు బటర్తో కాల్చుకోవాలి. తర్వాత మనం ఫస్ట్గా కూర్మా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు మిరగాయలు వేసి బాగా వేయించుకోవాలి. అందులో కొంచెం పసుపు సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత టమాటాలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని బాగా పేస్ట్లా చేసుకొని అందులో వేసుకొని కొంచెం ధనియాల పౌడర్ కూడా ఉంటే వేసుకొని తర్వాత దాన్ని బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా లూజ్గా చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కొని తెచ్చి పెట్టుకున్న బ్రెడ్స్ని బటర్ వేసి బాగా కాల్చుకొని తర్వాత బౌల్లో సర్వ్ చేసుకొని కర్రీని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా